డిబేట్ నేను నవీన్. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఈ క్రెడిట్ని తీసుకోవడం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాటలు పడుతున్నారనేది చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే పనులు చకచకా జరుగుతున్నాయో అప్పటి నుంచి ఇక ఎయిర్పోర్టుకు సంబంధించి ఏ రకంగా అయినా సరే క్రెడిట్ తీసుకోవాలి, క్రెడిట్ కొట్టేయాలన్న ప్రయత్నాల్లో వైసీపీ నేతలు కూడా ఉన్నారనేది కనిపిస్తోంది. చాలా క్లియర్గా ఇది ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు, పిన్ టు పిన్. 2019లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి ఆ రోజునే శంకుస్థాపన చేశారు. 80% భూసేకరణ పూర్తయింది, జిఎంఆర్తోని ఒప్పందం కుదిరింది. ఇవంతా కూడా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ఏళ్ళు కాలయాపన చేసి ఆ చివరిలో తిరిగి మళ్ళీ ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేసి పనులు ఏమాత్రం కొద్ది మేర, చాలా తక్కువ మేర పనులకు సంబంధించి ప్రారంభించి ఆ తర్వాత కాలయాపన చేశారు, ఆగిపోయింది. మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చకచకా పనులు జరగడం, 2 ఏళ్లలోనే నిర్మాణం పూర్తయింది, ట్రయల్ రన్ను ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. మొత్తంగా రేపు ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 2 ఏళ్లలో చకచకా పనులు జరిగిపోయాయి. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని దీనికి సంబంధించి ముందుకు వెళ్ళేలా చేసి 2 ఏళ్లలో కంప్లీట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇంకా ఆ రోజున విపక్ష నేతగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు దీన్ని. 2019లో అక్కడికి కనీసం రెడ్ బస్ అంటే బస్సు కూడా రాని ప్రాంతానికి ఎందుకు ఎయిర్ బస్ అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడారు. మీడియాలో మాట్లాడారు, అందరికీ తెలుసు, అవన్నీ ఉన్నాయి. ఇవాళ అక్కడికి విమానాశ్రయానికి సంబంధించి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది, పనులు జరిగిపోయాయి, 2 ఏళ్లలో పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వారన్న మాటలు కూడా మర్చిపోయి అక్కడికి బస్సే రాదని చెప్పి ఎయిర్ బస్ ఎలా వస్తుందంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడి ఈ రోజున మేమే ప్రారంభించాము, మేమే శంకుస్థాపన చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. కానీ చాలా క్లియర్గా తెలుసు కదా ఏం జరిగింది ఏంటి అనేది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు, జనసేన లీడర్. ముందుగా ఆనంద్ సార్ గారు నమస్తే సార్. మ్యూట్లో ఉంది సార్, ఆడియో అన్మ్యూట్ చేయండి. ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఆ రోజున కనీసం ఒక అంటే ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్ అంటూ